నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన ఒకే ఇంట్లో ఆరుగురి హత్య కేసు విచారణ కొనసాగుతోంది. మాక్లూరు మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ కుటుంబాన్ని 3 ఇళ్ల కోసం మట్టుబెట్టాడు మృతుని మిత్రుడు ప్రశాంత్. దీనిపై ఎస్పీ సింధు శర్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. And we have narrowed down on accused persons and మన కేసు డిటెక్ట్ చేయడంతో పాటుగా సిమిలర్ గా అన్ఐడెంటిఫైడ్ కేసెస్ మనకి నియర్ బై డిస్ట్రిక్ట్స్ లో రిజిస్టర్ అయి ఉన్నాయని చెప్పి అప్పటికి మనకు తెలిసింది. మెదక్లో there was a case of similar unidentified woman who was burned, whose body was burned. అండ్ నిజామాబాద్ మెండోరాలో కూడా బ్రిడ్జ్ పై నుంచి పడేసిన ఒక అమ్మాయి బాడీ ఇది కేసు yet to be detected. So ఇవన్నీ కూడా our team has looked done and when accused persons were taken into custody మనం వాళ్ళని క్వశ్చన్ చేయడంతో ఈ కేసెస్ అన్నిటికీ they have confessed. సో ప్రస్తుతం వీళ్ళకి ఈ ఫ్యామిలీకి సంబంధించి రిజిస్టర్ అయి ఉన్న కేసెస్ చేగుంట ఆఫ్ మెదక్ అక్కడ ఒక 302, 201 కేసు ఉంది. అంటే ఒక విమెన్ మర్డర్ కేసు. తర్వాత మెండోరా పిఎస్ లిమిట్స్లో 2 కేసెస్ ఉన్నాయి. దట్ ఈస్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ప్రసాద్ అండ్ సాన్విక. సో వాళ్ళిద్దరివి 2 అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కేసెస్ ఉన్నాయి. తర్వాత మనది సదాశివ్ నగర్ పిఎస్ 14th రోజు రిపోర్ట్ అయిన మర్డర్ కేసు ఒకటి ఉంది. వీటితో పాటుగా వీళ్ళ కన్ఫ్యూషన్లో వీళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రసాద్ని కూడా వీళ్ళు ఫస్ట్ అంటే 29th రోజు 29th ఆఫ్ నవంబర్ రోజే వీళ్ళు మంగళూరు మండల్ ఇట్సెల్ఫ్ సాధించి తర్వాత రాళ్లతోటి కట్టెలతోటి కొట్టి చంపి పూడ్చిపెట్టామని చెప్తున్నారు. సో మనము బేస్డ్ ఆన్ దేర్ కన్ఫ్యూషన్ మనం తహసీల్దార్కి ఒక రిక్విజిషన్ ఇచ్చి ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆ కేసు కూడా మనం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దట్ విల్ బి ద 5th కేస్ ఇఫ్ ఫౌండ్ టు బి కరెక్ట్. అండ్ నెక్స్ట్ వైఫ్ ఆఫ్ ప్రసాద్ సాన్విక అనే ఆవిడ గురించి యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ వీళ్ళు బాసరా బ్రిడ్జ్ మీద నుంచి స్ట్రాంగులేషన్ చేసిన తర్వాత బాసరా బ్రిడ్జ్ మీద నుంచి బాడీ డిస్పోజ్ చేశామని చెప్తున్నారు. సో మన బాసరా అండ్ ఆల్ డౌన్ స్ట్రీమ్ పోలీస్ స్టేషన్స్ ఆఫ్ నిర్మల్ అండ్ జగిత్యాల ఎక్సెట్రా మనము ఈ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అవి వెరిఫై చేయడము అండ్ కేసు రిజిస్టర్ చేయడము జరుగుతుంది. వెన్ వీ టుక్ దెమ్ ఇన్ టు కస్టడీ టుడే మార్నింగ్ మనకి వాళ్ళు ఈ క్రైమ్స్ అన్నీ కమిట్ చేయడానికి వాడిన టాటా ఆల్ట్రోజ్ కార్ ఒకటి, ఒక బైక్ అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. అంటే ఈ ఇయర్ మేలో అక్యూజ్డ్ A1 ప్రసాద్ అనే అతని యాన్సిస్ట్రల్ హౌస్ని తన పేరు మీదకి మార్చుకున్నాడు, ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సో దానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ పొజిషన్లో మనకి దొరికాయి. అదేవిధంగా ఒక 30,000 క్యాష్ అండ్ ఒక 5 సెల్ ఫోన్స్ దొరికాయి. వీ సస్పెక్ట్ దట్ దీస్ సెల్ ఫోన్స్ బిలాంగ్ టు విక్టిమ్స్. ఈ విక్టిమ్స్కి సంబంధించిన మొబైల్ ఫోన్స్ కూడా ఈ అక్యూజ్డ్ పర్సన్స్ దగ్గర దొరకడం జరిగింది. అండ్ స్ట్రాంగులేషన్కి వాడిన తాడు కూడా కారులో దొరికింది. అండ్ 2 పెట్రోల్ బాటిల్స్, ఒక బంగారు పుస్తే, ఒక పార గడ్డపార అండ్ ఒక రోల్డ్ గోల్డ్ నల్ల పూసిన దండ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ క్లూస్ అన్ని దిస్ ఈజ్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. మనం వాళ్ళ కన్ఫెషన్ ఆధారంగా అండ్ మన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఇప్పటిదాకా మనకి తెలిసిన విషయాలు ఇవి. సో వీ విల్ కంటిన్యూ అవర్ ఇన్వెస్టిగేషన్. మనము ఒక పర్సన్కి సంబంధించి అంటే హూ ఈజ్ మిస్సింగ్ నౌ వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం ఎగ్జిబిషన్ చేయించాలి. అండ్ అనదర్ విక్టిమ్ యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ వాళ్ళ గురించి కూడా వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ రీసెర్చ్. అండ్ వీటిలో ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ యాజ్ పర్ దేర్ ప్లాన్ ఈ ప్రసాద్ అనే ఆవిడ వాళ్ళ మదర్ని కూడా వాళ్ళకి చంపుదామనే ప్లాన్ ఉంది. బికాస్ వన్ ఆఫ్టర్ ది అదర్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ని దేవర్ ఎలిమినేటింగ్. సో డ్యూ టు టైమ్లీ ఇంటర్వెన్షన్ ఆఫ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్ బై ఇన్స్పెక్టర్ సదాశివ్ నగర్ అండ్ హిస్ టీమ్
మనం వాళ్ళని ఫర్దర్ అఫెన్సెస్ కమిట్ చేయకుండా ఆపగలిగాము. వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. అండ్ సో ఈ టీంలో వర్క్ చేసి అండ్ మన దగ్గర అయినది లాస్ట్ ఆఫెన్స్. సో ఫర్ మేకింగ్ వెరీ మెటిక్యులస్ ఎఫర్ట్ టు ఐడెంటిఫై ఈచ్ ఆఫ్ ద అక్యూజ్డ్ అండ్ ఫర్ లింకింగ్ అప్, ఒకటి ఐడెంటిఫై చేయడము, రెండు వేరే దగ్గర జరిగిన ఆఫెన్సెస్తో లింకప్ చేయడము, ఇవన్నీ చాలా మెటిక్యులస్ వర్క్ చేసిన సిఐ సదాశివ్ నగర్ రామన్, రాజు ఎస్ఐ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అశోక్ అండ్ సయీద్ అండ్ పీసీస్ జానకీరామ్, ఇర్ఫాన్, రవికుమార్, హమీద్, శశికాంత్, నరేష్, సుధాకర్, Ravi and Rajendra and Homeguard Arun. So I appreciate their efforts. So we will continue our investigation further. Prasad, mother ji rescue chesara or we have rescued her and వాళ్ళ family members covered. Madam, ఈ ఆరే ఉన్నాయా ఇంకా ఉన్నాయా మనం కాంటాక్ట్ చేసాం ప్రీవియస్ ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇది 6 అఫెన్సెస్ చేశారు. వాళ్ళు 7th పర్సన్ కూడా చంపే ప్లాన్ వాజ్ క్లియర్లీ దేర్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే పాల్వంచ వదిలిపెట్టి లాడ్జ్కి తీసుకువెళ్ళారో నిజామాబాద్లో ఒక లాడ్జ్లో వీళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టడం జరిగింది, సిస్టర్స్, చిల్డ్రన్ అండ్ మదర్. సో ఇందులో ఈ ప్రశాంత్ అంటే అక్యూజ్డ్ వాళ్ళ మదర్ కూడా షీ హ్యాస్ హెల్ప్, అంటే ఆ లేడీ